వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. సో ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ జాక్ మళ్ళీ ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొన్నటి వరకు కేసీఆర్ని కూడా గద్దె దించడానికి కూడా ఓయూ జాక్ చాలా కీలక పాత్ర వహించింది. ఇప్పుడు అదే ఓయూ జాక్ అల్లు అర్జున్ ఇంటిని కూడా ముట్టడించడం అనేది కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఓయూ జాక్ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు, చెప్పండి, నిన్న అల్లు అర్జున్ ఇంటి వద్ద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కావచ్చు, అంటే దీన్ని ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు పొలిటికల్ కావడం అనేది జరిగింది. ఇక్కడ ఎవరైనా బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు పక్కదో పట్టడానికి అల్లు అర్జున్ ని తెరపైకి తీసుకొచ్చారా? ఏంది అసలు మీరు అల్లు అర్జున్ ఇంటి వద్దలకి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా యూనివర్సిటీ నుంచి విద్యార్థి జేఏసీ అనేది ఒక అద్భుతమైనటువంటి పౌర పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే మొన్న జరిగిన విషయంలో మేము స్పందించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏం జరుగుతుంది అని అంటే, ఒక సినిమా హీరో ప్రజల ద్వారా, ప్రజలు ఇచ్చినటువంటి డబ్బు ద్వారా నువ్వు ఒక స్థాయికి వచ్చావు. నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత సినిమాలో వ్యవహరించే విధానం ఒకలా ఉండాలి, ప్రజల ముందు వ్యవహరించే విధానం ఒకలా ఉండాలి. అది సినిమాలో వ్యవహరించే విధానమే ప్రజల్లో వ్యవహరిస్తానంటే అక్కడ నీకు సినిమా హిట్ కోసం అనేక రకాలైన మాట్లాడుతావు. కానీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే భావోద్వేగాలు ఉంటాయి. అలాగే నీ సినిమా గురించి వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులకి, అంటే నీకు తిండి పెట్టడానికి వచ్చి చనిపోయినటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఏంటనేది కూడా సొసైటీ గమనిస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వానికో లేకపోతే అల్లు అర్జున్కో జరుగుతుంటే, లేదా విద్యార్థుల మధ్యలో రావటం అనేది కాదు. అది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సినీ ఫీల్డ్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎంతో మంది శ్రామికులు ఉంటారు. ఆ శ్రామికులందరికీ కూడా ఎంతో కష్టపడతారు. వాళ్ళకి వచ్చేది మాత్రం కూలి. కోట్ల రూపాయలు, ఆ సినిమా హిట్ అయితే కోట్ల రూపాయలు ఈరోజు బెనిఫిటైజ్డ్ అవుతుంది. ఎవరు అని అంటే ఈ వర్గాలు, హీరో, ఈ సంబంధిత వర్గాల వాళ్ళు బెనిఫిటైజ్డ్ అవుతున్నారు. వీళ్ళు బెనిఫిటైజ్డ్ అవుతున్నప్పుడు మరి వీళ్ళ ప్రవర్తన కూడా ఒక యాటిట్యూడ్ అనేది ప్రజల్లోకి వచ్చినప్పుడు చూపకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటే ఇవన్నీ కాకుండా పోదు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, రేవతి గారు క్లియర్ కట్గా వెళ్ళినారు. ఇతను వెళ్ళినప్పుడే ఆమె అక్కడ ఆ ఒత్తిడిలోనే చనిపోయింది అనేది ఇంతకు ముందు చెప్పారు. మొదట మేము చూసినప్పుడు ఏం చెప్పామంటే, ఆయన వెళ్ళినప్పుడు ఆమె లేదేమో అనుకున్నాం. కానీ ఆ సందర్భంలో జరిగినట్లుగా పోలీసు వారు కొన్ని వీడియోలు మొత్తం బయటికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని చూసిన తర్వాత ఏంటంటే, ఒక మనిషి చనిపోయారనేటటువంటి సమాచారం చెప్పడానికి ఒక ఏసీబీ స్థాయి వ్యక్తి నీ దగ్గరకు వస్తే కూడా రానివ్వకుండా ఆపుతున్నారు అని అంటే, మనం ఎంత సంపాదించినా మనుషులమే కదా, దేవుళ్ళం అయితే కాదు కదా. దేవుళ్ళం అయితే ఇక్కడ ఉండకపోదు. మరి అటువంటి వ్యక్తులకి ఇంత ఒక ఏసీపీ స్థాయి అధికారి వ్యక్తినే నువ్వు కలవలేని పరిస్థితి ఉంటే, నువ్వు నీ ఫ్యాన్స్ని కూడా ఏం కలవలేవు కదా. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, యూనివర్సిటీ జేఏసీ తరపు నుంచి ఏం అడుగుతున్నాం, ఎందుకు విద్యార్థులు వెళ్ళింది దాడి కోసం వెళ్ళలేదు. ఇప్పుడు రేపు మేము పోయినా దాడి కోసం కాదు. నువ్వు 300 కోట్లు నీకు వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఇంత అమౌంట్ వచ్చింది. సో దీని ద్వారా ఇంత బెనిఫిటైజ్డ్ అయ్యావు. ఇప్పుడు నీకు భోజనం పెట్టడానికి వచ్చినవాడే చచ్చిపోయాడు, అక్కడ నీకు తిండి పెట్టేవాడే చచ్చిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆమెకి 300 కోట్లు వచ్చినాయి, నీకు ఓ 30 కోట్లు, 25 కోట్లు ఏమని చెప్పి అడిగినాం మేము ఓఈజేఎస్ నుంచి. 25 కోట్ల రూపాయలు నువ్వు కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాలంటీర్గా, అప్పుడు ఏమవుతుందంటే నీ ఫ్యాన్స్ ఇంకా రెట్టించి నీ సినిమాలు చూడడానికి అవకాశం ఉంటుంది. నీకు చట్ట పరిధిలో నువ్వు దొరకపోవచ్చేమో కానీ సామాజికంగా పబ్లిక్ డొమైన్లో నువ్వు నేరస్తుడిగానే మిగిలిపోతావు మైండ్లో. సో దాన్ని బయటికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీకే ఉంది, అవసరం కూడా నీకే ఉంది. ఇది నేను చెయ్యను అనంటే కరెక్ట్ కాదు కదా. దానికే నువ్వు హీరోగా అని చెప్పి సినిమా వరకే హీరో కాకుండా నిన్ను నిజ జీవితంలో కూడా హీరోగా నిలబెట్టే బాధ్యత ఓఈ చేసి తీసుకుంటుందని చెప్పినాం మేము. అందులో భాగంగానే మేమేమంటున్నామంటే, 25 కోట్ల రూపాయలు అంటే 25 కోట్ల రూపాయలు రేవతి గారి కుటుంబానికి ఇవ్వాలా. ఇప్పుడు తల్లి అనే వ్యక్తి ఉంటే, తల్లిదండ్రులు అనే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆ మనిషి ఒక రాజులాగా బతుకుతుంది. ఎందుకంటే తల్లి ఎన్ని అరేంజ్ చేసి పెడుతుంది తినడానికి. అటువంటి తల్లే చనిపోయింది, నువ్వు ఎన్ని ఇచ్చినా ఆ కుటుంబానికి ఏమీ చేయలేవు. కాబట్టి 25 కోట్ల రూపాయలు ఆమెకి ఇవ్వాలి. అలాగే రష్మిక మందన్న గారు కూడా 15 లక్షల రూపాయలు, ఆమెకు 15 కోట్లు ఏదో రెమ్యునరేషన్ తీసుకుంది కాబట్టి ఆమె బాధ్యతగా ఆమె కూడా ఇవ్వాలని చెప్తున్నాం. ఇది సొసైటీ. మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బట్టి మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఏమంటున్నారంటే, మాదేం తప్పు లేదు, తప్పు లేకున్నా కూడా కావాలని టార్గెట్ చేస్తున్నారు, నా ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కావాలని సినీ పరిశ్రమ మీద కావచ్చు అల్లు అర్జున్ ని దెబ్బతీయడానికి ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తూ నేను మాట్లాడతాం కాదు కానీ ఆయనకు అనివార్యంగా అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో ఇంకా చెప్పాలంటే చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. క్రింది స్థాయికి ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలే లేవు.
ఒక్కొక్క హీరో వచ్చి 300 కోట్లు 200 కోట్లు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఎంత ఇస్తున్నారు, రోజుకి 1000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తున్నారు. 24 అవర్స్ చేస్తున్నాడు వాడు, 12 గంటలు చేస్తాడు. అసలు వర్కింగ్ పర్మిట్ ఏదైనా ఇంత టైం చేయాలని ఏదైనా ఉందా? అది ఏదీ లేదు. వేల రూపాయలు గడిస్తున్నారు కదా. దీని మీద మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఇదంతా సొసైటీ నుంచి వచ్చింది కదా. మీరే అడవుల్లో పోయి తీసుకుని అడవుల్లో జంతువులు చూపించుకోవట్లేదు కదా, మనుషుల మీద తీసుకుందే కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలతో మాకు సంబంధం లేదు, నేను ఆయన్ని కలవను వాళ్ళని కలవను అని దూరంగా ఉంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కార్యాచరణ ఇంకేమైనా ఉందనుకోవచ్చు భవిష్యత్తు? ఖచ్చితంగా నేను నిన్న రాత్రే మా విద్యార్థి జేఏసీ వాళ్ళతో మాట్లాడి అక్కడే నేను కార్యాచరణ వెలుబుచ్చానండి. 25 కోట్ల రూపాయలు ఈయన, 25 లక్షల 15 లక్షల రూపాయలు రష్మిక మందన్న గారు మరి ఈ వీక్ లో ఇస్తారా, ఈ మంత్ లో ఇస్తారా, ఇచ్చి నిజమైన హీరోలను నిరూపించుకుంటారా? ఈ సందర్భంగా ఒక మాట చెప్తా. జూనియర్ ఎన్టీఆర్ గారి నాన్నగారు చనిపోయినప్పుడు ఆ కారు ప్రమాదంలో ఉన్న వాళ్ళకి ఎవరు అడగలే, ₹1 కోటి ఇచ్చిండు. పోనీ ఆ ప్రమాదం జరగటం వల్ల ఎన్టీఆర్కి ఏం డబ్బులు రాలే, ఆయన సింపుల్ గా అనొచ్చు, మా నాన్నే చనిపోయాడు, నేను నీకేం ఇచ్చేదా అని పక్క జరగచ్చు. 2 లక్షలు 3 లక్షలు చేతిలో పెట్టి ₹1 కోటి ఇచ్చిండు. అది కదా నిజమైన హీరో పద్ధతి. అందులో ఏం డబ్బులు ఏం రాలేదు కదా అతనికి, నాన్నగారు చనిపోయారు కదా. మరి ఏడుస్తూ కూర్చున్నా నేను నీకేం ఇస్తాను చెప్పి వాళ్ళు ఉంటారు. మరి మీరు ఇలా ఉంటారా లేకపోతే ఇలా రియల్ హీరోగా మారుతారా అనేది నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు నిలబెట్టుకోకుండా దిగజారిపోయింటే ఖచ్చితంగా ఆ 25 కోట్లు ఇచ్చేంత వరకు మేము చేస్తాం. ఇప్పుడు మేము కొన్ని ప్రకటనలు జారీ చేస్తాం రేపు. ఖచ్చితంగా మీరు మీ తరపు నుంచి ఈ 2 రోజుల్లో చెప్పకపోతే మేము కొన్ని ప్రకటనలు జారీ చేస్తాం. ఈ తెలంగాణలో ఈ సినిమా ఏందో, దీని పరిస్థితి ఏందో, నీ ద్వారా సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే సినిమాలకి ఎంత ఎఫెక్ట్ జరగబోతుందో ఇప్పుడు నువ్వే చూస్తున్నావు 4 రోజులు అని ఈ సందర్భంగా తెలుపుతున్నాను.